ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అఖండ 2 మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వరల్డ్ వైడ్గా టోటల్ ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది దాని గురించి, అఖండ 3 మూవీ గురించి బోయపాటి హింట్ ఇచ్చాడు దాని గురించి, డే 1 కలెక్షన్స్ అఖండం 2 మూవీ ఎంత వసూలు చేయనుందో దాని గురించి, ముంబైలో ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయ్యాయి వాటి వివరాలు అన్నీ ఈ వీడియోలో చూద్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే అఖండ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపే కలెక్షన్లు వసూలు చేస్తోంది. అఖండ 2 సినిమా మీద ఉన్న హైప్కి, ప్రస్తుతం సినిమాకి వస్తున్న టాక్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడం ఖాయమనే చెప్పాలి. ప్రీ సేల్స్ గ్రాస్తోనే ఎపిక్ ర్యాంపేజ్ని చూపిస్తున్న అఖండ 2 సినిమా బాలయ్య కెరీర్లోని నెంబర్ 1 సినిమాగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనుంది. దర్శకుడు బోయపాటి శ్రీను కెరీర్లో ఓవర్సీస్లో ప్రీమియర్స్ ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో హయ్యెస్ట్ గ్రాసర్గా అఖండ 2 మూవీ నిలిచింది. దాదాపు 500,000కు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఓవర్సీస్లో సాధించింది. 2 రోజుల వ్యవధిలో ఈ రేంజ్ 500,000 మార్క్ కలెక్షన్స్ వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ ద్వారా భారీగా కలెక్షన్లు వసూలు చేసింది అఖండ 2 మూవీ. ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో పెయిడ్ ప్రీమియర్స్ కలెక్షన్లు చూద్దాం. ఏలూరులో 9 ప్రీమియర్ షోలు వేస్తే 13 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే తాడేపల్లిగూడెంలో 5 ప్రీమియర్ షోస్ వేస్తే 5,40,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రాయలసీమలో బాలయ్య సినిమాలకు కంచుకోట అయిన మదనపల్లిలో ప్రీమియర్ షోస్ వేస్తే 13,54,000 గ్రాస్ వచ్చాయి. అలాగే కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ప్రీమియర్ షోస్ ద్వారా 8,30,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక అఖండ 2 మూవీ ప్రీమియర్స్ ద్వారా ఏ రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసింది, ఎన్ని టికెట్లు తెగాయి, ఓవర్సీస్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసింది, అన్ని టోటల్ కలెక్షన్ ఎంత, అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 333 షోలు షెడ్యూల్ చేయగా 19,154 టికెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ కలెక్షన్లు వచ్చేసి 5,45,55,810 గ్రాస్ వసూలు చేసింది. ఇక తెలంగాణలో 195 షోలను షెడ్యూల్ చేయగా 65,198 టికెట్లు అమ్ముడయ్యాయి. గ్రాస్ కలెక్షన్లు వచ్చేసి 4,55,38,370 గ్రాస్. అలాగే కర్ణాటకలో 133 షోలు షెడ్యూల్ చేయగా 26,549 టికెట్లు అమ్ముడుపోగా 1,15,68,780 గ్రాస్ వసూలయ్యాయి. ఒడిశాలో 11 షోలను షెడ్యూల్ చేయగా 2,066 టికెట్లు అమ్ముడుపోగా 3,22,646 గ్రాస్ వసూలు వచ్చాయి. తమిళనాడులో 6 షోలను షెడ్యూల్ చేయగా 1,983 టికెట్లు అమ్ముడుపోగా 4,56,600 గ్రాస్ వసూలు వచ్చాయి. ఇక ఓవర్స్లో ఈ సినిమా 4,50,00,000 గ్రాస్ వసూలు వచ్చాయి. ఓవరాల్గా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా అఖండ 2 మూవీ 15,04,86,865 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 మూవీ 12 కోట్లు వసూలు చేసింది. ఇలా డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ప్లస్ ప్రీమియర్స్ ద్వారా 27 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సాధించింది అఖండ 2 మూవీ. ఇక మొదటి రోజున టాక్తో సంబంధం లేకుండా మార్నింగ్ మ్యాట్నీ షోలు రన్ అవుతాయి. నైట్ షోలకు వచ్చేసరికి ఈ సినిమా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే హిట్ టాక్ వచ్చినట్లే. మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదంటే సినిమా అంతంత మాత్రమే ఉందని అర్థం చేసుకోవాలి. కానీ అఖండ 2 మూవీ నైట్ షోలకు వచ్చేసరికి గంటకు 21,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టినప్పుడు కూడా ఈ రేంజ్లో టికెట్లు తెగలేదు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతోనే ఈ రేంజ్ టికెట్లు తెగుతున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాప్లో కూడా గంటకు
10,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అఖండ 2 మూవీ నైట్ షోలకు వచ్చేసరికి గంటకు 30,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. సినీ ప్రేక్షకులను ఏ రేంజ్లో అఖండ 2 మూవీ అలరిస్తుందో ఈ టికెట్ సేల్స్ బట్టే చెప్పొచ్చు. అయితే అఖండ 2 మూవీకి సంబంధించి ముంబైలో 5 షోలను షెడ్యూల్ చేయగా 5 షోలు కూడా హౌస్ఫుల్స్ అయ్యాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం. మూవీ టైం క్యూబిక్ మాల్లో చేబూర్లో హౌస్ఫుల్స్ అయ్యింది. అదేవిధంగా మూవీ మ్యాక్స్ వండర్ మాల్ ఒక షో హౌస్ఫుల్ అయింది. భరత్ సినీప్లెక్స్లో కుర్లాలో ఒక షో హౌస్ఫుల్ అయింది. మూవీ మ్యాక్స్ కంజూర్గ్ మార్గ్లో ఒక షో హౌస్ఫుల్ అయింది. బిఎంఎక్స్ సినీ మాల్లో కార్గర్లో ఒక షో హౌస్ఫుల్ అయింది. మొత్తం 5 షోలు షెడ్యూల్ చేస్తే 5 షోలు హౌస్ఫుల్స్ అయింది. ఇది మామూలు విషయం కాదు. రేపటి నుండి ఎక్కువ షోలు షెడ్యూల్ చేస్తారేమో ఇక్కడ చూడాలి. ఇక ఈ సినిమాకి వస్తున్న టాక్ చూస్తుంటే కలెక్షన్ల సునామీ ఖాయంగా తెలుస్తుంది. డే 1 ప్రీ సేల్స్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 27 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా డే 1 కలెక్షన్స్ భారీ రేంజ్లో సాధించనుందని తెలుస్తుంది. సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం డే 1 మార్నింగ్ షోస్ నుండే భారీగా పికప్ అయ్యాయి కలెక్షన్స్. అన్ని రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ విధ్వంసం సృష్టిస్తుంది అఖండ 2 మూవీ. ట్రెండ్ బట్టి చూస్తే మొదటి రోజు ఈ సినిమా ఎస్టిమేషన్ కలెక్షన్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్తో కలుపుకుంటే మొదటి రోజు 60 కోట్ల గ్రాస్ ఈజీగా వసూలు చేయనుందని తెలుస్తుంది. అదేవిధంగా కర్ణాటకలో 10 కోట్ల గ్రాస్, తమిళనాడులో 5 కోట్ల గ్రాస్, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ కలిపి 15 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నార్త్ అమెరికాతో పాటు మిగతా అన్ని ఏరియాలు కలుపుకుంటే 15 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొదటి రోజు అఖండ 2 మూవీ 100 కోట్ల నుండి 115 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తోంది. ఈ రోజు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ 2 తాండవం చిత్రం అభిమానులను బాగా అలరించింది. ఇప్పుడు ఎక్కడా చూసినా కూడా అఖండ 2 సినిమా సందడే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఈ చిత్రంలో బాలయ్య తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విభిన్నమైన పాత్రలో గెటప్పులతో ఆకట్టుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అఖండ 2 హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అఖండ 2 చివరిలో జై అఖండ అనే పేరుతో అఖండ 3 టైటిల్తో 3వ భాగం రాబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. కాషాయం పట్టుకున్న దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూతి కొండను ఆపేది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా విడుదలకు వచ్చిన అడ్డంకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కళ్ళలో ఇంటెన్సిటీ, చేతిలో త్రిశూలం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. బోయపాటి శ్రీను మరోసారి తన మార్క్ మాస్ పల్స్ను పట్టుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సనాతన ధర్మం, దైవభక్తి అనే అంశాలను ఎంత బలంగా చూపించబోతున్నారో ఈ చిన్న టీజర్తోనే హింట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు.